హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో చూస్తున్న ఇవి బూరెలండి. ఈ బూరెలు చూడండి, చూడ్డానికి ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా కనిపిస్తున్నాయో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇది ఒక చిన్న ప్రయత్నం, అంటే డిఫరెంట్గా చేసాము. అది ఎలా చేసాము, దేంతో చేసాము అనేది తెలుసుకోవాలంటే అమంతాస్ వరల్డ్కి వెళ్ళవలసి. హాయ్ అండి, వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు సేమియా పోస్తో నేను పూర్ణాలు చేస్తున్నాను. ఎప్పుడు మనం పూర్ణాలు అంటే బూరెలండి, కొన్ని ఏరియాస్లో బూరెలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో అది పూర్ణాలు అంటారు. అదేవిధంగా నేను సేమియా పోస్తో చేస్తున్నాను. 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ సేమియా పూస అందులో వేసేయాలి. వేసిన తర్వాత 3 వంతులు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనం బెల్లం తురుముకొని ఇందులో వేసుకోవాలి. స్వీట్కి తగినట్లుగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత నేను జీడిపప్పు కూడా వేసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలు జీడిపప్పు. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా ఫ్లేవర్కి వేసుకున్నాను. 1 కప్పు పెసరపప్పు కూడా తీసుకున్నాను. ఈ పెసరపప్పుని 1 అవర్ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత అది వాటర్ లేకుండా ఈ పాకంలో వేసి అది కూడా కలుపుకోవాలి. కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూడండి దోశ బ్యాటర్ తీసుకున్నాను. ఈ దోశల పిండి ఒక 3 కప్స్ ఉంది. ఈ 3 కప్స్లో నేను ఒక 1 కప్పు మైదా కలుపుకున్నాను. మైదా కలిపిన తర్వాత కొంచెం చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఇది చప్పగా లేకుండా దీన్ని తోపు అంటారండి, ఈ బూరెల తోపు. దీంట్లో కొంచెం బెల్లం కూడా కలుపుకోవాలి. బెల్లం కలుపుకుంటే మనకి లోపల ఉన్నంత స్వీట్ లేకపోయినా పైన కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు అందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఈ ఉండలు అందులో వేసి మనం ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడు కూడా చూడండి పెనంలో మనకు బూరు మునిగేంత వరకు ఉండాలి, లేదు అంటే అంటుకుపోతుంది. నేనైతే ఈ బూరెలు 2 విధాలుగా వేసానండి. కొన్ని చేతితో వేసాను, మరికొన్ని నేను స్పూన్తో కూడా ట్రై చేశాను. స్పూన్తో ట్రై చేసినప్పుడు ఎలా అంటే మనము ఆ ఉండ పిండిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉండను కదపకూడదు. ఉండను కలపకుండా మనము ఆ పిండి మాత్రమే తీసి దాని మీద వేసుకొని చక్కగా స్మూత్గా దాన్ని తీసి మనం ఆయిల్లో వేసుకోవాలి. అది ఆయిల్లో వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అది బయటికి రాకుండా చూసుకోవాలి. పిండి బాగా పెట్టాలి. ఈ స్పూన్ కూడా లోతుగా ఉన్న స్పూన్ తీసుకుంటే మనకి చక్కగా బూరె రౌండ్గా వస్తుందండి. నిజంగా నేను ఇలా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అంతేకాదండి, స్వీట్ కూడా చాలా బాగుంది. బూరెలు మనం పూర్ణాలు ఎలా చేసుకుంటాము, శనగపప్పుతో చేస్తాము, తర్వాత బొంబాయి రవ్వతో చేస్తాము. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగా వచ్చాయి. షేప్ మాత్రమే కాదు, దాని టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.